ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, తినడానికి కూడా హ్యాపీగా అనిపించేది. బట్ ఈ కార్బ్ డిప్లీటింగ్ డేస్లో ఏ దినాలన్నా చికాకే ఉంటుంది. ఓకే, మ్యాటర్లోకి వస్తే జిమ్కి వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలా? దానికి ఆన్సర్ ఏంటంటే అది మీ గోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ చేయాలి, పర్టికులర్గా ఈ వెయిట్ నుంచి ఈ వెయిట్కి షిఫ్ట్ అవ్వాలి, ఏదైనా కాంపిటీషన్ ఆడాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ నేను ఇప్పుడు కంప్లీట్ హెల్దీగా ఉన్నాను, ఈ హెల్దీనే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను, ఎటువంటి డైట్ మెయింటైన్ చేయను అనుకునే వాళ్ళకు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవ్రీడే కూడా వెయిట్ ట్రాకింగ్ అనేది పెట్టుకోండి. ఎవ్రీడే మార్నింగ్ వాష్రూమ్ వెళ్ళి రాగానే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది మీకు ఒక ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారా, లాస్ అవుతున్నారా అనేది మీకు ఎవ్రీడే చెప్తూ ఉంటుంది అనమాట. అదొక చేంజ్ ఒకటి చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవ్రీడే 10,000 స్టెప్స్ అనేది మీ లైఫ్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కూడా ఒక 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీ లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీ ప్రతి మీల్ కూడా కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్తో ఉండేలా చూసుకోండి. మీ గట్ హెల్త్ బాగుండడానికి ఉంటుంది అనమాట. అండ్ జిమ్కి వచ్చేసరి వరకు ఎవ్రీడే హెవీ కార్డియో అస్సలు చేయకండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు కూడా 10,000 స్టెప్స్ అనేది యాక్టివ్గా ఉంచుతుంది కాబట్టి జిమ్లో మాత్రం ఎక్కువ ప్రియారిటీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, స్లీప్, హైడ్రేషన్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అవి ఖచ్చితంగా మన హెల్త్ మీద అన్ని ఆస్పెక్ట్స్ మీద చూపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.